Good evening, everyone. Welcome to my YouTube channel. Today, we will see 20 important questions regarding staff nursing recruitment, jobs, examinations. So, the first question is the correct way of sterilizing glass material in the hospital. సో మనం వర్క్ చేసే హాస్పిటల్లో సిఎస్ఎస్డి అనేది డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. సిఎస్ఎస్డి అంటే ఏంటంటే సెంట్రల్ స్టెరల్ సప్లైయింగ్ డిపార్ట్మెంట్. సో ఈ డిపార్ట్మెంట్లో మన హాస్పిటల్ మెటీరియల్ అంతా స్టెరిలైజేషన్ అనేది జరుగుతుంది. సో అక్కడ గ్లాస్ మెటీరియల్ అనేది ఏ విధంగా స్టెరిలైజేషన్ చేస్తారు? స్టెరిలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ కిల్లింగ్ ఆర్ రిమూవింగ్ ఆల్ ద బ్యాక్టీరియా ఆర్ స్పోర్స్. అంటే ఏంటిదంటే వాటి మీద ఉండే మలినాలు లేకుంటే బ్యాక్టీరియా, వైరసెస్, ఓకేనా. సో ఇవన్నీ క్లియర్ చేయడానికి, ఇవన్నీ రిమూవ్ చేయడానికి, సో వీటిని చంపేయడానికి ఏ పద్ధతిలో గ్లాస్ మెటీరియల్ని స్టెరిలైజేషన్ అనేది చేస్తారు. సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ క్లీనింగ్ విత్ బెటాడిన్, ఆప్షన్ బి హాట్ ఎయిర్ ఓవెన్, ఆప్షన్ సి ఆటోక్లేవింగ్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబౌవ్. సో ఇక్కడ ఆప్షన్స్లో చూసుకున్నట్టయితే మనం గ్లాస్ మెటీరియల్ని ఏ విధంగా స్టెరిలైజేషన్ అనేది చేస్తారు. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఆప్షన్ బి అంటే ఆప్షన్ బి ఈజ్ ద హాట్ ఎయిర్ ఓవెన్. సో ఈ హాట్ ఎయిర్ ఓవెన్ అనేది మెటల్స్ కానీ తర్వాత గ్లాస్ మెటీరియల్ కానీ స్టెరిలైజేషన్ చేయడానికి ఉపయోగిస్తారు. సో ఇందులో రబ్బర్ మెటీరియల్స్ కానీ వుడ్ మెటీరియల్స్ కానీ, ఓకేనా, సో వీటిని స్టెరిలైజేషన్ అనేది చేయడానికి వీలు కాదు. ఎందుకంటే ఈ హాట్ ఎయిర్ ఓవెన్లో అవి కాలిపోవడం లేకుంటే బర్న్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మనకు మెయిన్గా హార్డ్ మెటీరియల్ లైక్ గ్లాస్ ఆర్ మెటల్, సో వీ కెన్ డూ ద స్టెరిలైజేషన్ ఇన్ ద హాట్ ఎయిర్ ఓవెన్. Next we will go to the other question. The most important electrolyte of intracellular body. సో మన బాడీలో ఇంట్రాసెల్యులర్ అండ్ ఎక్స్ట్రాసెల్యులర్ ఫ్లూయిడ్స్ అనేటివి ఉంటాయి. సో ఈ ఫ్లూయిడ్స్ అనేటివి ఎక్కడ ఉంటాయి? మన బాడీలో ఇన్ ఎవ్రీ టిష్యూ, ఇన్ ఎవ్రీ సెల్ దేర్ విల్ బి ద ఎక్స్ట్రా అండ్ ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్. సో విచ్ ద మినరల్స్ విచ్ ట్రాన్స్పోర్ట్ from the intracellular to the extracellular fluid which maintain the homeostasis of the body. సో ఆప్షన్స్ చూసుకున్నట్టయితే మన ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్లో ఏ మినరల్ అనేది, ఏ ఎలక్ట్రోలైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ పొటాషియం, ఆప్షన్ బి కాల్షియం, ఆప్షన్ సి క్లోరైడ్, ఆప్షన్ డి సోడియం. సో ఇక్కడ మనం ఇమేజెస్లో చూసుకున్నట్టయితే మనకి సోడియం, క్లోరైడ్, మెగ్నీషియం, కాల్షియం అండ్ పొటాషియం. సో ఈ మినరల్స్, ఈ ఎలక్ట్రోలైట్స్ అనేటివి మన బాడీ ఫంక్షన్కి చాలా ఇంపార్టెంట్. సో మనం ఇక్కడ క్వశ్చన్లో చూసుకున్నట్టయితే ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్లో ఏ ఎలక్ట్రోలైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ ఇస్ ద పొటాషియం. సో పొటాషియం అనేది మన బాడీలో చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మిగతా ఎలక్ట్రోలైట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ క్వశ్చన్ని బట్టి మనకు పొటాషియం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ విల్ గో టు ద అదర్ క్వశ్చన్. డీహైడ్రేషన్ ఈజ్ కాజ్డ్ ఇన్ ద హ్యూమన్ బాడీ డ్యూ టు, అంటే మన మానవ శరీరంలో డీహైడ్రేషన్ అనేది జరగడానికి గల కారణం ఏంటి? ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ లాస్ ఆఫ్ వాటర్, ఆప్షన్ బి లాస్ ఆఫ్ సాల్ట్, ఆప్షన్ సి లెస్ ఆఫ్ వైటమిన్స్ ఇన్ ద బాడీ, ఆప్షన్ డి లాస్ ఆఫ్ మినరల్స్. ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మన బాడీలో 75% ఆఫ్ ద వాటర్ ఈజ్ ప్రజెంట్. సో మన బాడీలో ఎప్పుడైతే వాటర్ అనేది తక్కువ అవుతుందో మనము డీహైడ్రేషన్కి కారణమవుతాం, అంటే డీహైడ్రేషన్ అయ్యే
ఛాన్సెస్ అనేవి చాలా ఉంటాయి. ఈవెన్ మన బాడీలో వైటమిన్స్, మినరల్స్ ఉన్నా కూడా వాటర్ పర్సంటేజ్ అనేది తక్కువ ఉందని అంటే అది డీహైడ్రేషన్ అవుతుంది. డీహైడ్రేషన్ కావడం వల్ల హైపోవోలిమిక్ షాక్ జరగడం అనేది జరుగుతుంది. సో డీహైడ్రేషన్ ప్రివెంట్ చేయడానికి వాటర్ అనేది ఎక్కువ ఇవ్వాలి ఫర్ ద పేషెంట్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హైపర్నెట్రీమియా. సో హైపర్నెట్రీమియా అనేది వచ్చినట్టయితే, హైపర్నెట్రీమియా అనేది మన సోడియం అనేది ఎక్కువ జరగడం వల్ల మన బాడీలో ఉండే సోడియం లెవెల్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ అనేటివి, ఎలాంటి క్లినికల్ ఫీచర్స్ అనేటివి కనిపిస్తాయి. ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ నాజియా అండ్ వామిటింగ్, ఆప్షన్ బి కన్ఫ్యూజన్, ఆప్షన్ సి మజిల్ క్రాంప్స్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబోవ్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. సో మన బాడీలో ఎప్పుడైతే హైపర్నెట్రీమియా అంటే సోడియం లెవెల్ అనేది ఇంక్రీజ్ అయ్యిందో మనకి నాజియా అండ్ వామిటింగ్ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది, మజిల్ క్రాంప్స్ అంటే మజిల్ పెయిన్ అవ్వడం కానీ, సో అలాంటి సిమ్టమ్స్ అనేటివి ఉంటాయి. సో ద రైట్ ఆప్షన్ ఈజ్ ద ఆల్ ఆఫ్ ది అబౌవ్. So the next question is ఐడెంటిఫై ద పిక్చర్ బిలో షోయింగ్. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పిక్చర్. సో ఈ పిక్చర్లో ఒక పేషెంట్ కూర్చున్నాడు. సో ఏ పొజిషన్లో కూర్చున్నాడు? మనం ఆప్షన్స్ చూసుకున్నట్టయితే హై ఫాలోవర్స్ పొజిషన్, ప్రోన్ పొజిషన్, సిమ్స్ పొజిషన్ అండ్ సిట్టింగ్ పొజిషన్. సో కెన్ యూ ఐడెంటిఫై ద విచ్ పొజిషన్ ఇట్ ఈస్? గెస్. The right answer is option A. సో ఆప్షన్ ఏ చూసుకున్నట్టయితే హై ఫాలోవర్స్ పొజిషన్. హై ఫాలోవర్స్ పొజిషన్ అనేది ఎప్పుడైతే పేషెంట్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద స్ట్రైట్ వర్టిబ్రల్ పొజిషన్. సో పేషెంట్ పొజిషన్ అనేది వర్టిబ్రా అనేది స్ట్రైట్గా ఉంటుంది. సో దీన్ని హై ఫాలోవర్స్ పొజిషన్ అని అంటారు. సో ఈ ఫాలోవర్స్ పొజిషన్లోనే మళ్ళీ టైప్స్ ఉంటాయి. సో ఈ ఫాలోవర్స్ పొజిషన్లో డిగ్రీస్ని బట్టి టైప్స్ ఉంటాయి. ఓకేనా? సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ బెస్ట్ పొజిషన్ ఫర్ ద క్లయింట్ ఇన్ ఏ హైపోవోలిమిక్ షాక్. సో మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా మన బాడీలో డీహైడ్రేషన్ అవుతే ఏమవుతుంది? హైపోవోలిమిక్ షాక్ అనేది జరుగుతుంది. హైపోవోలిమిక్ షాక్ ఈజ్ నథింగ్ బట్ decreasing of fluid level in the body. So the main causes is dehydration. So the options are knee chest position. అంటే హైపోవోలిమిక్ షాక్ వచ్చిన పేషెంట్కి మనం ఏ పొజిషన్ అనేది ఇస్తే చాలా బెటర్గా ఉంటుంది? సో ద ఆప్షన్స్ ఆర్ knee chest position, Trendelenburg position, Fowler's position అండ్ lateral position. సో మీరు ఇక్కడ పిక్చర్లో చూసుకున్నట్టయితే ఈ పేషెంట్ ఏ పొజిషన్లో పడుకొని ఉన్నాడు? ద ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, Trendelenburg పొజిషన్. సో Trendelenburg పొజిషన్ ఈజ్ నథింగ్ బట్ హెడ్ ఈజ్ legs are the elevated upside. Okay, the head is డౌన్ సైడ్. సో మనకి ఎప్పుడైతే ఈ పొజిషన్లో పేషెంట్ పడుకొని పెట్టామో హైపోవోలిమిక్ షాక్ ఉన్నప్పుడు, ఈ పొజిషన్లో మనకుండే బాడీలో మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ బ్లడ్ సర్క్యులేషన్ మిగతా ఆర్గాన్స్ కన్నా బ్రెయిన్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మిగతా ఆర్గాన్స్కి తక్కువ బ్లడ్ సర్క్యులేషన్ అయినా కొంతవరకు మనం మేనేజ్ చేయొచ్చు. కానీ బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తక్కువ అయినప్పుడు పేషెంట్ అనేవాడు కోమాలోకి కానీ షాక్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇంకా సివియర్ పొజిషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మనం ఎప్పుడైతే Trendelenburg పొజిషన్లో పెట్టినట్టయితే ఆ గ్రావిటీ మూలంగా బ్లడ్ అనేది హెడ్కి కంప్లీట్ సర్క్యులేషన్, అంటే మన హెడ్కి
సర్క్యులేషన్ అనేది పెంచుతుంది. సో పేషెంట్కి ఎక్కువ సివియర్ అవ్వకుండా కాపాడుతుంది. సో ఇన్ ద హైపోవొలిమిక్ షాక్ బెస్ట్ పొజిషన్ ఫర్ ద క్లయింట్ ఈజ్ ట్రెండ్లెన్బర్గ్ పొజిషన్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ బెస్ట్ పొజిషన్ ఫర్ ఎనిమా. సో ఒక పేషెంట్కి ఎనిమా ఇవ్వాలంటే ఏ పొజిషన్లో ఇవ్వాలి? సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే పిక్చర్లో పేషెంట్ ఏ పొజిషన్లో పడుకొని ఉన్నారు. ద ఆప్షన్స్ ఆర్ lateral పొజిషన్, ఆప్షన్ బి supine పొజిషన్, ఆప్షన్ సి సిమ్స్ పొజిషన్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద అబౌవ్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పేషెంట్ ఏ పొజిషన్లో పడుకొని ఉన్నారు? కెన్ యూ గెస్ ఎనీబడి? ఎస్, దట్ ఈజ్ lateral పొజిషన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ, lateral పొజిషన్. సో ఒక పేషెంట్కి ఎనిమా ఇవ్వాలంటే బెస్ట్ పొజిషన్ ఈజ్ lateral పొజిషన్. lateral పొజిషన్ అంటే ఏంటి? మనం ఒక సైడ్కి పడుకొని ఉండటం lateral పొజిషన్ అంటారు. సో మనం ఇక్కడ కొన్ని పొజిషన్స్ చూసుకున్నట్టయితే ప్రోన్ పొజిషన్. సో ఈ ప్రోన్ పొజిషన్లో పేషెంట్ ఎలా పడుకుని ఉన్నారు? బోర్లా పడుకోవడం, అంటే హెడ్ అండ్ ఫేస్ అనేది డౌన్వర్డ్స్ అవుతుంది, చెస్ట్ అనేది డౌన్వర్డ్స్ అనేది ఉంటుంది. సో బెడ్కి టచ్ అయి ఉంటుంది చెస్ట్ అండ్ ఫేస్. దీన్ని ప్రోన్ పొజిషన్ అంటారు. సో సుపైన్ పొజిషన్ అంటే ఏంటిదంటే హెడ్ ఈజ్ అప్ సైడ్, అంటే వర్టిబ్రా అనేది బెడ్కి టచ్ అయి ఉంటుంది. మనం వెల్లెలికిలా పడుకోవడం అంటారు కదా, సో దాన్ని సుపైన్ పొజిషన్ అంటారు. ప్రోన్ పొజిషన్ అంటే బోర్లా పడుకోవడం. సో రైట్ లాటరల్ రికమెండ్ పొజిషన్ అంటే రైట్ సైడ్ అనేది మనం పడుకొని ఉండటం. సో ఇక్కడ ఫాలోస్ పొజిషన్ ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఫాలోస్ పొజిషన్లో మనము ఇట్ ఈస్ లైక్ జస్ట్ సిట్టింగ్ పొజిషన్, బట్ హెడ్ ఈజ్ ఎలివేటెడ్. సో ద నెక్స్ట్ ఈజ్ ద లెఫ్ట్ లాటరల్ పొజిషన్ అండ్ ట్రెండ్లెన్బర్గ్ పొజిషన్. ట్రెండ్లెన్బర్గ్ ఇంతకుముందు చెప్పినట్టుగా హెడ్ అనేది కిందికి ఉంటుంది, లెగ్స్ అనేటివి పైనకి ఉంటాయి. సో దీస్ ఆర్ ద కామన్ పొజిషన్స్ విచ్ ఆర్ యూజింగ్ ఫర్ ద పేషెంట్స్. నెక్స్ట్ విల్ సీ ద అదర్ క్వశ్చన్. ద మెథడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మెడికేషన్ ఇన్ టు ద ఇయర్. సో ఇయర్స్లో మనం ఇయర్ డ్రాప్స్ అనేటివి యూస్ చేస్తుంటాము. సో ఇయర్ డ్రాప్స్ వేసే ఆ పద్ధతిని వాట్ ఈస్ ద నేమ్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మెడికేషన్ ఇన్ టు ద ఇయర్? సో మనం ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ఇన్స్టిలేషన్, ఇంజెక్షన్, ఇన్హలేషన్ అండ్ ఇన్ఫిల్ట్రేషన్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ ద ఇన్స్టిలేషన్. సో ఎప్పుడైతే మన బాడీలో ఆరిఫైసెస్ కానీ ద హోల్స్, ఓకేనా, సో ఇయర్స్ ఆర్ నోస్ అండ్ ఐస్, సో మనం అక్కడ డ్రాప్స్ వేసేదాన్ని ఏమంటారంటే ఇన్స్టలేషన్ అని అంటారు. సో ఇంజెక్షన్ అంటే మన బాడీకి ఇంజెక్షన్ ద్వారా కుచ్చి, అంటే ప్యారెంటల్ ఇన్వేసివ్ ప్రొసీజర్ ఇది. ఈ ఇన్స్టలేషన్ అనేది నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్. సో ఇంజెక్షన్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయ్యి ఇంజెక్షన్ ద్వారా ఇచ్చేదాన్ని ఇంజెక్షన్ అంటారు. ఇన్హలేషన్ అంటే ఏంటి? మన ముక్కు ద్వారా ఏదైనా మెడికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ అనస్థీషియా, అంటే బిఫోర్ సర్జరీ మనకు డాక్టర్స్ అనస్థీషియా అనేది, జనరల్ అనస్థీషియా అనేది నోస్ ద్వారా ఇస్తారు, దాన్ని ఇన్హలేషన్ అంటారు. ఇన్ఫిల్ట్రేషన్ ఈజ్ నథింగ్ బట్ అప్లికేషన్ ఆఫ్ ఆయింట్మెంట్స్ ఆన్ ద స్కిన్. సో స్కిన్ మీద ఏదైతే ఆయింట్మెంట్స్ కానీ క్రీమ్స్ కానీ ఏదన్నా అప్లై చేసినప్పుడు ఆ జెల్, ఆ ఆయింట్మెంట్ అనేది స్లోగా మన బాడీలోకి ఇన్ఫిల్ట్రేట్ అవ్వడం జరుగుతుంది, దాన్ని ఇన్ఫిల్ట్రేషన్ అంటారు. ఓకే గైస్, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్రగ్స్ మే కాజ్ గ్రే బేబీ సిండ్రోమ్? సో మనకి ఇక్కడ ఆప్షన్స్లో చూసుకున్నట్టయితే క్లోరంఫెనికాల్, పెన్సిలిన్, టెట్రాసైక్లిన్ అండ్ స్ట్రెప్టోమైసిన్. సో ఈ 4 ఆప్షన్స్లో ఏ డ్రగ్ పిల్లలకి ఇచ్చినట్టయితే గ్రే బేబీ సిండ్రోమ్ అనేది డెవలప్ అవుతుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ, chloramphenicol. Chloramphenicol is a drug when we are giving for the neonate, the baby can have the
అడ్వర్స్ ఎఫెక్ట్స్, దట్ ఈస్ ద గ్రే బేబీ సిండ్రోమ్. సో ఎప్పుడైతే గ్రే బేబీ సిండ్రోమ్ అనేది ఎలా డెవలప్ అవుతుందంటే, చిన్నపిల్లలో లివర్ ఫంక్షన్ అనేది అంతగా అభివృద్ధి చెంది ఉండదు. ఇట్ ఈస్ నాట్ డెవలప్డ్ ఫుల్లీ. సో డ్యూరింగ్ దట్ టైమ్ when the baby is taking chloramphenicol, so due to the not functioning properly of the liver in the body, the baby can have the గ్రే బేబీ సిండ్రోమ్. సో ఈ గ్రే బేబీ సిండ్రోమ్ అనేది కామన్గా క్లోరంఫెనికాల్ అడ్వర్స్ ఎఫెక్ట్లో మనం చూడొచ్చు. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్రగ్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్? ఐ థింక్ దిస్ ఈజ్ రియలీ ఈజీ క్వశ్చన్ ఫర్ ఎవ్రీ వన్. సో కామన్గా మనం యూజ్ చేస్తుంటాము, కామన్గా అడ్వైస్ చేస్తుంటాము. ఆ డ్రగ్ అనేది మనకు తెలుసు, కానీ ఆ డ్రగ్ ఆ కెమికల్ నేమ్ అనేది కామన్గా తెలుసుకోరు. సో అందులో మనం ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ప్యాంటోప్రజోల్, సుక్రల్ఫేట్, ర్యాంటిడిన్ అండ్ పారాసిటమాల్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. సో ప్యాంటోప్రజోల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్. సో మనకు ఎప్పుడైనా అసిడిటీ అయినా, సో అసిడిటీ అయితే మనం కామన్గా అడ్వైజ్ చేసే డ్రగ్ ఏంటంటే ప్యాంటాప్. సో ఇదేం చేస్తుంది, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్, అంటే ప్రోటాన్ పంప్ అనేది ఎక్కువగా జరగకుండా స్టాప్ చేస్తుంది. సో దీనివల్ల గ్యాస్ట్రిక్ సెక్రీషన్స్ అనేది తక్కువగా జరుగుతాయి. గ్యాస్ట్రిక్ సెక్రీషన్స్ అనేది తక్కువ జరిగితే కడుపులో మంట, ఓకేనా, యాసిడ్స్ లెవెల్స్ అనేది తగ్గుతుంది. So the next question is, the drug of antiemetics used for. సో యాంటీఎమిటిక్స్ అనేటివి డ్రగ్స్ ఉంటాయి. ఆ డ్రగ్స్ దేనికోసం ఉపయోగపడతాయి? ఇక్కడ మనం ఆప్షన్స్ చూసుకున్నట్టయితే హైపర్థర్మియా, హైపోథర్మియా, వామిటింగ్ అండ్ గ్యాస్ట్రిక్ బర్నింగ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. సో యాంటీఎమిటిక్స్ ఆర్ ద డ్రగ్స్ విచ్ ఆర్ యూజింగ్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ వామిటింగ్ అండ్ నాజియా. ద రైట్ ఆన్సర్ ఈజ్ వామిటింగ్. ఎప్పుడైనా మనకి వామిటింగ్ వచ్చినా, లేకుంటే వామిటింగ్ వస్తుందన్న ఫీలింగ్ కలిగిన ఆ ఫీలింగ్ని నాజియా అంటారు. వామిటింగ్ అనేది జరగడాన్ని వామిటింగ్ అని అంటారు. సో ఈ సిచ్యువేషన్లో మనకు ఇచ్చే డ్రగ్స్ ఏంటంటే యాంటీఎమిటిక్స్. ఎమిటిక్స్ ఆర్ నథింగ్ బట్ ప్రివెన్షన్ ఆఫ్ వామిటింగ్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, following viral disease are transmitted by vectors shown in the photograph except. సో ఇక్కడ మీరు క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఎప్పుడైనా మనకు ఎగ్జామ్లో ఎక్సెప్ట్ అని అడిగితే మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే మనం కామన్గా ఈ క్వశ్చన్ అనేది కంప్లీట్గా చదవరు. సో ఈ క్వశ్చన్ అనేది కంప్లీట్గా చదవకుండా మనం రాంగ్ ఆన్సర్ పెట్టినట్టయితే మనకు మార్క్స్ అనేటివి లాస్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే స్పెషల్లీ ఎక్సెప్ట్ అని అడిగారు. అంటే ఎక్సెప్ట్ ఈజ్ నథింగ్ బట్ మనకు 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ అనేటివి కరెక్ట్ ఉంటాయి, 1 ఆప్షన్ అనేది రాంగ్ ఉంటుంది. ఓకేనా? సో ఆప్షన్ చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ డెంగ్యూ, ఆప్షన్ బి చికెన్ గునియా, ఆప్షన్ సి జపనీస్ ఎన్సెఫలైటిస్, ఆప్షన్స్ డి ఎల్లో ఫీవర్. సో ఈ 3 ఆప్షన్స్లో మనకు వైరల్ డిసీజెస్ అనేటివి ఇందులో కనిపించే దోమ ద్వారా డిసీజ్ అనేటివి ట్రాన్స్మిట్ అవుతాయి. సో ఈ దోమ ద్వారా డిసీజ్ ట్రాన్స్మిట్ కాని డిసీజ్ ఏంటి? సో ఇక్కడ మనకు ఆప్షన్స్లో చూసుకున్నట్టే ఏది కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఏంటంటే మనకి దోమ ద్వారా జపనీస్ ఎన్సెఫలైటిస్ అనేది స్ప్రెడ్ అవ్వదు. So the Japanese encephalitis cannot be transmitted vector shown in the photograph. So the next question is, identify the contraceptive in the figure below showing. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక కాంట్రాసెప్టివ్ మెథడ్ అనేది కనిపిస్తుంది. సో దీన్ని ఏమంటారు? ఆప్షన్ చూసుకున్నట్టయితే మేల్ కాండోమ్, ఆప్షన్ బి డయాఫ్రామ్, ఆప్షన్ సి ఫీమేల్ కాండోమ్, ఆప్షన్ డి కాపర్ టీ.
So can anybody guess the what type of contraceptive device it is? Yes, option C is the right answer. That is female condom. The female condom is not much popular in the society. So the picture showing that is a female condom. The next question is నేమ్ ద పెల్విస్ బిలో షోయింగ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 4 టైప్స్ ఆఫ్ పెల్విస్ అనేటివి ఉన్నాయి. సో ఇందులో ఏమేమి చూసుకున్నట్టయితే మెయిన్గా మనకి ఇక్కడ గైనకాయిడ్ పెల్విస్, ప్లాటిపాయిడ్ పెల్విస్, ఆండ్రాయిడ్ పెల్విస్ అండ్ ఆంథ్రపాయిడ్ పెల్విస్. సో ఇక్కడ 4 ఆప్షన్స్కు 4 పెల్విస్ అనేటివి ఉంటాయి. సో వీటిలో వీటి యొక్క ఇంపార్టెన్స్, వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్, వీటి యొక్క నేచర్ అనేది మనం నెక్స్ట్ చూద్దాం. So first one is the gynecoid pelvis. Gynecoid pelvis is the brim is round. So మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సో దిస్ ఈజ్ ద గైనకాయిడ్ పెల్విస్. సో మనం ఇక్కడ బ్రిమ్ అనేది ఏదైతే ఉందో బ్రిమ్ ఈజ్ నథింగ్ బట్ ద హోల్ బిట్వీన్ మిడిల్ ఆఫ్ ద పెల్విస్. సో ఇక్కడ మనం హోల్ చూస్తున్నాం కదా, సో దీన్ని బ్రిమ్ అంటారు. సో గైనకాయిడ్ పెల్విస్లో హోల్ ఈ బ్రిమ్ అనేది రౌండ్ షేప్లో ఉంటుంది. అండ్ మోర్ వైడర్ అండ్ బోత్ ఇస్కేల్ స్పైన్స్ ఆర్ లెస్ ప్రామినెంట్. దిస్ అలోస్ ఈజీ బేబీ డెలివరీ. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ గైనకాయిడ్ పెల్విస్లో మనకి బేబీ డెలివరీ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద ఆండ్రాయిడ్ పెల్విస్. ఆండ్రాయిడ్ పెల్విస్ ఇట్ ఈస్ లైక్ ఏ హార్ట్ షేప్డ్ బ్రిమ్. సో మనం ఇంతకుముందు చూసినట్టయితే గైనకాయిడ్ అనేది రౌండ్ ఉంటుంది, ఆండ్రాయిడ్ పెల్విస్ అనేది హార్ట్ షేప్ ఉంటుంది. ఓకే, ద బ్రిమ్ అంటే మనకు బ్రిమ్ని బట్టి ఈ పెల్విస్ అనేది డివైడ్ చేయబడ్డాయి. సో ఆండ్రాయిడ్ పెల్విస్ ఈజ్ లైక్ ఏ హార్ట్ షేప్డ్ బ్రిమ్ విత్ నారో పెల్విక్ క్యావిటీ. నారో అంటే కాసంత వంకరగా ఉండటం. చూడండి ఇక్కడ మీరు ఆండ్రాయిడ్ పెల్విస్ దిస్ ఈజ్. సో ఇక్కడ మనకి ఏముంది, హార్ట్ షేప్ ఉంది. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, హార్ట్ షేప్. ఇంకోటి మనకు కొంచెం నారో ఈ పెల్విక్ బ్రిమ్ అనేది హార్ట్ షేప్ ఉంటుంది అండ్ ఇస్కేల్ స్పైన్స్ ఆర్ narrowed. Cavity and then the presented in the gynecoid one. So get narrower at the suprapubic arch. So కాసంతా ఇది వంకగా ఉంటుంది. And both ischial spines are prominent. During delivery she need to take an active role. Active role is nothing but during delivery ప్రెషర్ అనేది చాలా ఎక్కువ పెట్టాలి. సో ఈ టైప్ ఆఫ్ పెల్విస్లో డెలివరీ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద ఆంథ్రపాయిడ్ పెల్విస్. ఆంథ్రపాయిడ్ పెల్విస్లో మనకి ఓవెల్ బ్రిమ్ ఉంటుంది, స్లైట్లీ నారోడ్ పెల్విక్ క్యావిటీ అండ్ దెన్ అబౌవ్ ద లార్జర్ అవుట్లెట్ డయామీటర్. సో ఇక్కడ ఆంథ్రపాయిడ్ పెల్విస్ అని చూస్తున్నాం. సో ఇక్కడ మనకి ఈ బ్రిమ్ అనేది ఎలా ఉంది, బిగ్ సైజ్. ఓకేనా, సో మనకి ఇక్కడ బ్రిమ్ అనేది ఎక్కువ ఉంది, ప్లస్ ఏం జరుగుతుంది, ఓవెల్ బ్రిమ్ అనేది ఈ షేప్లో ఉంటుంది. ఓవెల్ షేప్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ లైక్ ఏ ఎగ్. మన కోడిగుడ్డు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. అండ్ స్లైట్లీ నారోవర్ పెల్విక్ క్యావిటీ. సో పెల్విక్ క్యావిటీ అనేది కాసంత వంకగా ఉండడం అనేది ఉంటుంది. అండ్ దెన్ ద లార్జ్ అవుట్లెట్ డయామీటర్. సో మనకి పెల్విస్కి ఇన్లెట్ అండ్ అవుట్లెట్ అనేటివి ఉంటుంది. సో అవుట్లెట్లో డయామీటర్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఎందులో ఉంటుంది, ఆంథ్రపాయిడ్ పెల్విస్లో. ద నెక్స్ట్ టైప్ ఈజ్ ద platypod pelvis. Shallow pelvic cavity and a decreased anterior posterior diameter. So broad outlet, and during labor there will be difficulty for the baby to enter the pelvis at the beginning.
సో ప్లాటిపాడ్ పెల్విస్ మనకి ఎక్కడ ఉంది ప్లాటిపాడ్ పెల్విస్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్లాటిపాడ్ పెల్విస్ అనేది ఉంది. సో ఇక్కడ ఈ పెల్విస్లో బేబీ డెలివరీ అనేది చాలా కష్టంగా ఉంటుంది. అది ఎప్పుడు స్టార్టింగ్లో అంటే మనకి బేబీ హెడ్ అనేది డెలివరీ అయిన తర్వాత డెలివరీ మిగతా బాడీ లెగ్స్ అనేవి డెలివరీ అవ్వడం ఓకే, కానీ హెడ్ ఎంటర్ అవ్వడానికి చాలా ప్రాబ్లం అవుతుంది ఇందులో ప్లాటిపాడ్ పెల్విస్లో. సో దీస్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ పెల్విస్, మెయిన్లీ గైనకాయిడ్ పెల్విస్, ప్లాటిపాడ్ పెల్విస్, ఆంథ్రోపాయిడ్ పెల్విస్, ఆండ్రాయిడ్ పెల్విస్, ఆంథ్రోపాయిడ్ పెల్విస్. సో మెయిన్గా మనకు గైనకాయిడ్ పెల్విస్లోనే బేబీ డెలివరీ అనేది ఈజీగా జరుగుతుంది. ఇట్ ఈస్ రియలీ కంఫర్టబుల్ అండ్ ఈజీ. ఈ మిగతా ఈ టైప్స్ ఆఫ్ పెల్విస్లో మనకి బేబీ డెలివరీ అనేది కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. నెక్స్ట్ విల్ గో టు ద అదర్ క్వశ్చన్, దట్ ఈస్ ట్రయాజ్. ట్రయాజ్ అంటే మీకు కామన్గా తెలిసి ఉంటుంది. మనకి ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సొసైటీలో ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా క్రైసిస్ జరిగినా, ఓకేనా, సో ఎనీ బాంబ్ బ్లాస్ట్ కానీ, ఏదైనా గన్ ఫైరింగ్ కానీ ఏం జరిగినా కానీ మనం ఆ సిచ్యువేషన్ని మనం ట్రయాజ్గా చెప్పవచ్చు. ట్రయాజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్రిటికల్ సిచ్యువేషన్ టు. సో మనకి ఈ ట్రయాజ్లో మెయిన్గా 4 కలర్స్ అనేటివి ఉంటుంది. సో రెడ్, ఎల్లో, గ్రీన్ అండ్ బ్లాక్. మనం సేవ్ చేయొచ్చు. ఫస్ట్ రెడ్ వన్ చూసుకుంటే రెడ్ కలర్లో ఎవరు ఇప్పుడు 10 మంది ట్రయాజ్లో ఉన్నట్టయితే అందులో రెడ్ కలర్ ఎవరెవరైతే వస్తారో చూద్దాము. సో రెడ్ కలర్ కిందకి పేషెంట్ రిక్వైర్స్ ఇమీడియట్ ట్రీట్మెంట్. సో ఎప్పుడైనా బాంబు బ్లాస్ట్ అయినా, లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ మాస్ యాక్సిడెంట్ అంటే ఒక 10 మందికి యాక్సిడెంట్ అయింది. సో 10 మందిలో అందరూ చనిపోరు. సో 2-3 చనిపోయి ఉంటారు. 2-3కి చాలా సివియర్గా ఉంటుంది. 2-3 కాళ్ళు చేతులు విరిగిపోవడం, ఇంకా 2-3కి చిన్న చిన్న ఇంజురీస్తో బతికి ఉంటారు. సో మనము ఆ 10 మందిలో ఎవరెవరైతే రెడ్ కలర్ కిందకి వస్తారో చూద్దాము. సో పేషెంట్ రిక్వైర్స్ ఇమ్మీడియట్ ట్రీట్మెంట్. సో ఆ 10 మందిలో ఎవరికైతే బాగా సివియర్గా దెబ్బలు తగిలి ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ ఇంజురీ కానీ, బ్లీడింగ్ అవ్వడం కానీ, హెడ్కి ఓకేనా, సో హెమరేజ్ కానీ, ఎనీ బ్లీడింగ్, ఎనీ సివియర్ కండిషన్, హార్ట్కి దెబ్బ తాకినా, లేకుంటే బ్రెయిన్కి దెబ్బ తగిలినా, సో అలాంటి ఎవరెవరికైతే ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ అవసరమవుతుందో సో వాళ్ళందరూ మనకి రెడ్ కలర్ కేటగిరీ కిందకి వస్తారు. సో వాళ్ళంతా ఒక 1 అవర్లో ట్రీట్మెంట్ చేయకుండా చనిపోయే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు మనకి రెడ్ కలర్ కిందకి వస్తారు. సో నెక్స్ట్ ఎల్లో చూసుకున్నట్టయితే పేషెంట్ ఈజ్ స్టేబుల్ ఎట్ ద మూమెంట్ and is not in any immediate danger but will require observation. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పేషెంట్ అనేవాడు ఇప్పుడు ప్రజెంట్ ఓకే ఉన్నారు, కానీ ఆ పేషెంట్కి ఇమీడియట్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వకపోయినా కూడా కొంతసేపటికి బతికే ఉంటాడు. అంటే కొంతసేపటి వరకు ఆ పేషెంట్ మనం చూసుకోవచ్చు. సో వాళ్ళంతా ఎల్లో కలర్ అంటే మోడరేట్ రిస్క్. మనం రెడ్ చూసుకున్నట్టయితే హై రిస్క్ అనుకోవచ్చు, ఎల్లో చూసుకున్నట్టయితే మోడరేట్ రిస్క్ అనేది అనుకోవచ్చు. అంటే మనకి కంప్లీట్గా మనం ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఉండకూడదు. సో వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఆ ట్రీట్మెంట్ కొంతసేపు లేట్ అయినా కానీ, కొంత ఆలస్యమైనా కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. సో అలాంటి కండిషన్ ఉన్న పేషెంట్స్ మనకి ఎల్లో కేటగిరీ కిందకి వస్తారు. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ద గ్రీన్ కలర్. సో గ్రీన్ కలర్, the patients who will require medical treatment at some time once more critical injuries have been treated. ఏంటంటే ఈ ఎల్లో కేటగిరీ కిందకి వచ్చే వాళ్ళు ఏంటిదంటే వాళ్ళకి ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇవ్వకపోయినా కానీ వాళ్ళకి ఎంతవరకు ఎట్ ఎనీ టైం వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఫైనల్గా మనకు బ్లాక్ కలర్ చూసుకున్నట్టయితే ఫర్ దోస్ హూ ఆర్ ఆల్రెడీ డిసీజ్డ్ or for patients whose injuries are so extensive that they will not be able to survive given at the level of
కేర్ అవైలబుల్. సో ఈ బ్లాక్ కలర్ కేటగిరీ కింద చూసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక 10 మందిలో చూసుకున్నట్టయితే ఆ 10 మందిలో ఒక ఇద్దరికి బాగా సివియర్గా ఇంజురీస్ అవుతున్నాయి. సో బ్లీడింగ్ అయింది. మనం వాళ్ళని చూసిన బట్టే మనం చెప్పవచ్చు, ఇంకా ఇతను ఒక 2-3 మినిట్స్ కన్నా కానీ, ఒక 10 మినిట్స్ కన్నా కానీ ఎక్కువ టైం బతికే అవకాశం లేదని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్కి వెళ్ళే టైం లోపల కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. సో వాళ్ళంతా మనకి బ్లాక్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ఇన్ ఏ ట్రయాజ్ ఎల్లో కలర్ ఇండికేట్స్. సో ఇంతకుముందు చెప్పినట్టుగా ట్రయాజ్లో చూసుకున్నట్టయితే అందులో ఎల్లో కలర్ కేటగిరీ కిందకి ఎవరు వస్తారు? ఆప్షన్స్ ఆర్ ఎమర్జెంట్, ఆప్షన్ బి అర్జెంట్, ఆప్షన్ సి నాన్ అర్జెంట్, ఆప్షన్ డి డెడ్. సో మీరు గెస్ చేయొచ్చు విచ్ కేటగిరీ విల్ కమ్ అండర్ ద ఎల్లో. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ బి. సో ఈ కేటగిరీలో ఉండే వాళ్ళకి అర్జెంట్ ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ డెఫిషియన్సీ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద బ్లడ్. సో మన బ్లడ్లో ఆక్సిజన్ అనేది తక్కువ ఉంటే దాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ సైనోసిస్, ఆప్షన్ బి హైపర్నెట్రీమియా, ఆప్షన్ సి హైపాక్సిమియా, ఆప్షన్ డి ఇష్కీమియా. సో ఆప్షన్స్లో చూసుకున్నట్టయితే మనకు సైనోసిస్ అండ్ ఇష్కీమియా అనేది మనకు ఆక్సిజన్ లెవెల్ అనేది, ఆక్సిజన్ పర్సంటేజ్ అనేది టిష్యూస్కి చాలా తక్కువ అందినప్పుడు జరుగుతుంది. సో హైపర్నెట్రీమియా అనేది మినరల్కి సంబంధించి. సో హైపాక్సియా అనేది మన బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గినప్పుడు హైపాక్సియా అంటారు. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. సో మనకు క్వశ్చన్లో అడిగినట్టుగా మన బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్ అనేది తక్కువ జరగడాన్ని హైపాక్సిమియా. సో మనం ఈ పేరులోనే మనం అర్థం చేసుకోవచ్చు. హైపో అంటే తక్కువగా ఉండటం, ఆక్సిమియా, ఆక్సి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆక్సిజన్, మియా అంటే బ్లడ్కి సంబంధించింది. సో ఏ పేరులో అయినా కూడా మనకి మియా అనేది వచ్చిందంటే అది బ్లడ్కి సంబంధించింది. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కంజనైటల్ హార్ట్ డిజార్డర్స్? సో మనం కామన్గా విన్నట్టయితే కంజనైటల్ హార్ట్ డిజార్డర్స్ని ఏమని అంటారు? ఆప్షన్స్ చూసుకున్నట్టయితే అథెరోస్క్లెరోసిస్, మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్, అబ్నార్మాలిటీ ఆఫ్ ద హార్ట్ స్ట్రక్చర్, అండ్ ఆప్షన్ డి ఈజ్ ద ఆల్ ఆఫ్ ద అబవ్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. సో కంజనైటల్ హార్ట్ డిజార్డర్స్ అనేటివి పుట్టుకతో వచ్చే హార్ట్ ప్రాబ్లమ్. సో మెయిన్గా మనకి ఇందులో చూసుకున్నట్టయితే ఫొరామెన్ ఓవ్లే ఫెయిల్స్ టు ద క్లోజ్. సో ఫొరామెన్ ఓవ్లే అనేది లెఫ్ట్ ఏట్రియం అండ్ రైట్ ఏట్రియం మధ్యలో ఒక హోల్ అనేది ఉంటుంది, దాన్ని ఫొరామెన్ ఓవ్లే అంటారు. అది పుట్టిన తర్వాత చిన్నపిల్లల్లో క్లోజ్ అవుతుంది. ఆ విధంగా క్లోజ్ అవ్వకుండా ఉండేదాన్ని కంజనైటల్ హార్ట్ డిజార్డర్ అనేది అంటారు. అదొక రకమైన కంజనైటల్ హార్ట్ డిసీజ్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద కొరాక్టేషన్ ఆఫ్ ద అయోటా. కొరాక్టేషన్ ఆఫ్ ద అయోటా అంటే ఏంటిదంటే, మనకు అయోటా అనేది ఇక్కడ చూసినట్టయితే సో ఇక్కడ అయోటా అనేది నారో స్ట్రక్చర్. సో ద నారో సెగ్మెంట్ ఆఫ్ ద అయోటా, అయోటా అనేది ఈ విధంగా ఈక్వల్ లెవెల్గా ఉండాలి. సో మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది? నారో అంటే తక్కువ, అంటే సైజ్ అనేది తక్కువ అవ్వటం. సో ఈ విధమైన కండిషన్ని కొరాక్టేషన్ ఆఫ్ ద అయోటా అనేది అంటారు. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద ప్యాటర్న్ డక్టస్ ఆర్టీరియోసిస్. ప్యాటర్న్ డక్టస్ ఆర్టీరియోసిస్ అనేది మనకి పల్మనరీ ట్రంక్ అండ్ అయోటిక్కి మధ్యలో ఉండే కనెక్షన్. సో మనకి ఆ రెండు బ్లడ్ వెజల్స్కి మధ్యలో కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ అనేది పుట్టిన తర్వాత క్లోజ్ అయిపోతుంది. సో ఈ విధంగా క్లోజ్ అవ్వకుండా అదే విధంగా ఓపెన్ ఉండేదాన్ని ప్యాటర్న్ డక్టస్ ఆర్టీరియోసిస్ అని అంటారు. సో ఫైనల్గా టెట్రాలజీ ఆఫ్ ఫాలూట్. ఈ టెట్రాలజీ ఆఫ్ ఫాలూట్లో మనకు మెయిన్గా 4 కండిషన్స్ అనేటివి కనిపిస్తాయి. అవేంటంటే పల్మనరీ సెమిల్యూనర్ వాల్ అంటే ఏంటిదంటే మనకి ఇక్కడ ఈ అయోటా వెంట్రికల్స్ అండ్ ఇంట్రా వెంట్రికల్ సెప్టల్ డిఫెక్ట్ అండ్
enlarged right ventricle. సో ఇక్కడ మనకి ఇక ఈ వెంట్రికల్స్ మధ్యలో ఉండే కనెక్షన్ అనేది ఓపెన్గా ఉండటం, తర్వాత ఓవర్ రైడింగ్ ఆఫ్ అయోటా, అంటే అయోటాలో బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది, అండ్ ఆల్సో ఫుట్ షేప్డ్ హార్ట్. సో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఫుట్ షేప్ హార్ట్ అంటే మన ఫుట్ అనేది ఏ విధంగా ఉంటుంది, మనం కాళ్ళకి వేసుకునే షూ. ఓకే, సో ఈ విధంగా ఇది షూ అనుకుంటే, ఈ కండిషన్లో టెట్రాలజీ ఆఫ్ ఫాలోట్లో మనకు హార్ట్ అనేది ఎక్స్రేలో చూసినట్టయితే హార్ట్ అనేది ఫుట్ షేప్లో ఉంటుంది. ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్స్లో కామన్గా అడిగే క్వశ్చన్. ఫుట్ షేప్డ్ హార్ట్ సీన్ ఇన్ విచ్ కండిషన్ అని క్వశ్చన్స్ అడిగితే మనము అందులో టెట్రాలజీ ఆఫ్ ఫాలోట్లో ఆప్షన్ పెట్టుకోవాలి. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ structural defect in the abnormal of heart structure. So this is the right answer for congenital heart disorders. So the next question is, what is the meaning of agnosia? Agnosia is a psychiatric condition. So it is psychiatric subject. So option చూసుకున్నట్టయితే inability to speak clearly. Option B is the inability to recognize an object. Option C is the inability to do calculation. Option D is the inability to identify the location. సో ఇక్కడ మనకు ఆప్షన్స్లో చూసుకున్నట్టయితే కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ద ఆప్షన్ బి. అగ్నోషియా ఈజ్ నథింగ్ బట్ inability to recognize an object correctly. సో ఒక ఆబ్జెక్ట్ అనేది ఈ విధంగా ఉంది. సో ఈ కండిషన్లో, ఈ అగ్నోషియా కండిషన్లో ద చైల్డ్ కెనాట్ రికగ్నైజ్ ఎ పర్టికులర్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఈ విధంగా ఆబ్జెక్ట్ అనేది ఉన్నట్టయితే ఆ చైల్డ్ అనేది కరెక్ట్గా ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ అనేది చూడకపోవటం, రికగ్నైజ్ చేయకపోవడం. సో ఈ కండిషన్ని అగ్నోషియా అని అంటారు. సో ద ఫైనల్ క్వశ్చన్ ఈజ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అట్రోఫీ? సో అట్రోఫీ అనేది ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అట్రోఫీ? ద ఆప్షన్స్ ఆర్ ఏ బ్రేక్ డౌన్ అండ్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ టిష్యూ. ఆప్షన్ బి ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ టిష్యూస్. ఆప్షన్ సి ఈజ్ ద ఎన్లార్జ్మెంట్ ఆఫ్ టిష్యూ. ఆప్షన్ డి ఈజ్ ద డిస్లార్జ్మెంట్ ఆఫ్ టిష్యూ. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ద ఆప్షన్ ఏ, దట్ ఈజ్ బ్రేక్ డౌన్ అండ్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ టిష్యూ. సో ఇక్కడ మనము పిక్చర్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు 2 పిక్చర్స్ అనేటివి ఉన్నాయి, నార్మల్ మజిల్ అండ్ అట్రోఫిడ్ మజిల్. సో ఈ మజిల్లో మనం ఏం గమనించవచ్చు, ఈ మజిల్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్గా హెల్తీగా కనిపిస్తుంది. సో ఈ మజిల్ అనేది ఏమవుతుంది, చాలా సన్నగా ఉంటుంది. సో ఈ కండిషన్ని ఒక టిష్యూ అనేది డెత్ అయ్యి రీఅబ్జార్బ్ అంటే కామన్ అంటే బై సెల్ఫ్, అంటే ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకున్నా కానీ, ఎలాంటి ప్రాబ్లం లేకున్నా వేరే అదర్ కండిషన్స్ కానీ, ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నా, ఎలాంటి కండిషన్లో ఉన్న ఒక టిష్యూ అనేది చనిపోయి ఆ టిష్యూ అనేది బాడీలోకి కలిసిపోవడాన్ని అట్రోఫీ అని అంటారు. సో ద అట్రోఫీ ఈజ్ నథింగ్ బట్ బ్రేక్ డౌన్ అండ్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ టిష్యూ. ఇట్ ఈస్ కాల్డ్ atrophy. So this is a question for you. What is the largest muscle in the human body? So understand the question properly. What is the largest muscle? I am not asking longest muscle. Okay, I am asking about largest అంటే బిగ్ సైజ్, మన బాడీలో పెద్దగా ఉండే కండరం ఏది? So please put your answer in my comment box. So thank you guys for watching my video.